ఓర్ని తోయిపోండి. ఏంటి పెళ్ళపెళ్ళాడే పంచ కట్టుకుని కొత్త పెళ్లి కొడుకులా రెడీ అయిపోయావు? శోభన గుర్తొచ్చిందా? నీతో శోభనం అంటే బాయిలర్ లో చెయ్యట్టినట్టే. నేను ఇక్కడికి వచ్చింది బయట 10 మంది ముందు నీ పరువు పోకూడదని, అంతేగాని శోభనం చేసుకుని సాంగ్ వేసుకుందామని కాదు. నేను కూడా నీ బిడ్డకి తల్లిని కావాలనే గాని నీతో కాపురం చేయడానికి కాదు. తాళి కట్టించుకుంది. నీ లెక్కలో తాళి కావచ్చు, నా వరకు ఈ కొంపలో ఉండడానికి కట్టిన లైసెన్స్ తాడు మాత్రమే. వెళ్ళు లోపలికి వెళ్ళి ముసుగేసుకుని ముడుచుకుని పడుకో. బ్యాడ్ నైట్. ఇతనేంటి పొద్దున్నే నాకు లైనేస్తున్నాడు? టిఫిన్ చేద్దుగాని రా. బాబు నిన్నే, స్కూల్ కి టైం అవుతోంది. వచ్చేసాను మమ్మీ. ఆహా కష్టటు మాత్రం మమ్మీ. చూడుకున్న వాళ్ళు చూస్తే దిష్టి తగులుద్ది. అటు తిరిగి తిను. అబ్బో, కుర్రాన్ని మాత్రం గొప్ప రూట్ లో పెంచుతున్నావు. నీకున్న పొగర్ని కరెక్ట్ గా కనెక్షన్ ఇచ్చి వాడు తలగా ఎక్కించావు. వాడు ఇంకేం బాగుపడతాడు? బాగుపడకపోయినా పర్వాలేదు, నీలాగా రోక్ కాకుండా ఉంటే చాలు. బాగా తిను బాబు. తినండి. ఇంటి ముందుకొచ్చి మాదా కావడం తల్లు అంటే చికెన్ ముక్కడే ఎత్తున్నారు ఈ మధ్య. అటువంటిది కట్టుకున్న మొగుడు కాలు కాలిన పిల్లలు అటు ఇటు తిరుగుతున్నా కాఫీ నీళ్ళు ఇచ్చే గతి లేదు. చూడు, నిన్ను కట్టుకుంది నీకు సేవలు చేయడానికి కాదు. నీ పనులన్నీ నువ్వే చేసుకోవాలి, అర్థమైందా? బాబు పద, స్కూల్ కి టైం అయింది. నిన్ను డ్రాప్ చేసి నేను ఆఫీస్కి వెళ్తాను. థ్యాంక్స్. హ్యాపీగా వెళ్ళరా. తమరు వచ్చేసరికి ఇల్లు ఉడిచి ముగ్గులెట్టి తలార స్నానం చేసి మల్లెపూలు ఎట్టుకుని గుమ్మం దగ్గర నిలబడి మావిడొచ్చేస్తుందని ఎదురు చూస్తుంటానే. నీకంత సీన్ లేదులే గాని నువ్వు బయటకెళ్ళు. యా, తాళం వేసుకుని వెళ్ళాలి. నీలాంటి హంతకుణ్ణి నమ్మి ఇల్లు వదిలి వెళ్ళలేంగా. అయ్యి బాబోయ్, కట్టించిందండి పెద్ద తాజ్మహల్. నువ్వు ఇలాంటి మాటలు మాడతావు ప్రిపేర్ అయ్యా ఇంట్లోకి ఎంటర్ అయ్యావు. కానీ నువ్వు ముందు పద. పద, గొల్లు పెట్టుకో. ఆవిడ గారు శివన్ అనుమానించి తలుపులకు గొళ్ళాలు తాళాలు వేసుకొని పోయిందని మీనింగ్. వాడి చూపులో అంత మీనింగ్ లేదు గానీ నువ్వు అనవసరంగా బిల్డప్లే ఒక కొంప కాపలా ఉంటాను. నేనే వాచ్మన్ కాదు. తాళం వేసుకుని వెళ్ళు అన్నాను, అంతే. తాళం వేసుకుని వెళ్ళిపోయింది. అది సరేగానే టిఫినీలు కాఫీలు అయిపోయినాయా? అబ్బో, 3 వెరైటీ టిఫిన్లు, ఫిల్టర్ కాఫీ అదిరిపోయింది. ఓ, ఇది కడుపు నిండిన తర్వాత వచ్చిన తేపులా లేదు, కాలే కడుపులోంచి వచ్చిన గ్యాస్ లాగా ఉంది. నీ బొంద వద్దని ఎంత మొత్తుకున్నా కూరి పీకల దాకా పెట్టింది. ఏంది రోకలా? ఎదవేటకారాలు వద్దు. ఏటకారం కాదన్నా, నేను లోపల వినదానికి బయట నువ్వు చెప్పేదానికి మ్యాచింగ్ కావట్లా. పక్కన ఫ్యామిలీ మ్యాటర్స్ లో తొంగి చూస్తావు ఎందుకురా? నువ్వు వంగి చూడలా? నేనంటే చూస్తానే, శివగారి పర్సనల్ కాబట్టి ఆయన ఎన్ని చూసుకోవాల్సిన బాధ్యత నాకుంది. చూసించాలి కానీ ఆటో స్టాండ్కి వెళ్దా పదా. చచ్చా, బంగారం లాంటి కుర్రాన్ని కాదని ఆ డ్రైవర్ గారిని పెళ్లి చేసుకుని నువ్వు కూడా మీ అక్కలాగే జీవితాన్ని సర్వనాశనం చేసుకున్నావు. నేను బ్రతుకుతున్నదే ఆ పసివాడి కోసం. వాడి కోసం ఏమైనా చేస్తాను. నువ్వు గొప్పతనం అనుకుంటున్నావేమో గానీ అది మొండితనం. మీరేదైనా అనుకోండి, నాకు అభ్యంతరం లేదు. చిచి, నువ్వు మీ నాన్నలాగే తయారయ్యావు. మీ గొడవ మీదే కానీ ఎవరిని అర్థం చేసుకోరు. సార్ ప్లీజ్ లీవ్ ఇట్. జరిగిందేదో జరిగిపోయింది. ఎనీహౌ శ్వేత, కంగ్రాచులేషన్స్. మీ తిట్లు వద్దు, మీ దీవెనలు వద్దు. ఇంకెప్పుడు ఆ విషయాలు నా దగ్గర ఎత్తకండి ప్లీజ్. శుక్రవారం పూట సుమ్మ అంటూ జనాభా లెక్కలు మొదలు పెట్టాను. అంత దిగ్విజయంగా జరగాలి. మాత బాబు, ఇంట్లో ఎవరున్నారు? ఇంట్లో మనుషులు ఉంటారు, పశువులు ఉంటాయా? తింగర జవాబులొద్దు, చిన్నగా చెప్పు. మీ ఇంట్లో ఎంతమంది ఉంటారు? 3 ఉంటారు. వాళ్ళ పేర్లేంటి? నా పేరు నితిన్, మమ్మీ పేరు శ్వేత, ఇంకొక అతని పేరు శివ. అతను ఎవరు? మీ నాన్న అని అంటూ ఉంటాడు, కానీ నేను ఎవరు కావాలి? జనాభా లెక్కలు మీ పేరేండి? నా పేరు శివ, నా కొడుకు పేరు నితిన్. ఇంకో ఆవిడ ఉంది, పేరు శ్వేత. వాడికి మమ్మీని అని చెప్పుకుంటుంది. ఆవిడికి నాకు ఏ సంబంధం లేదు. మీరు జనాభా లెక్కలంట మమ్మీ. ఏమి లెక్కలో తల్లి, అన్ని తిక్కగా ఉన్నాయి. నువ్వన్నా క్లియర్ గా చెప్తే రాసుకుని పూటకు సెలవు పెట్టి ఇంటికి వెళ్ళిపోత. నా పేరు శ్వేత. పేర్లొద్దు తల్లి, వరుసలు చెప్తే చాలు. నేను వీడికి మమ్మీని, అతను వీడికి డాడీ. కానీ అతనికి నాకు ఏ సంబంధం లేదు. మమ్మీ డాడీ పిల్లాడున్నాడు కానీ సంబంధం లేదు. ఏ సంబంధం లేదు.
నువ్వేంటి మా ఏడుకొండలు రాలేదా? ఊరెళ్ళే ఎక్కండి. మేము ఎక్కం. పద బాబు, వేరే ఆటోలో వెళ్దాం. ఏమండో 7 గంటలాగా మేము డబ్బులే తీసుకుంటాం. సింగినాథం జీలకర్ర తీసుకో. ఎక్కండి, టైం అవుతుంది. నీ ఆటోలోనా? నెవర్. ఓకే, మీ ఇష్టం. ఈ రోజే మొదటిసారిగా డ్యూటీ ఎక్కుతున్నాను. లేడీస్ ఎదురొస్తే శుభమంటారని. నీకు శుభం జరిగే పని ఈ జన్మలో కాదు కదా, వచ్చే జన్మలో కూడా చేయను. పొగరకి చీర కడితే మీరే. చూస్లెస్ ఫెలో. హలో, థ్యాంక్స్. ఎందుకు మమ్మీ ఆటోకి ఎదురొచ్చావు? వాడే నాకు ఎదురొచ్చాడు. ఏదైనా ఒకటే కదా. 7 సార్లు పద. ఏయ్ ఏంటయ్యా ఎద్దును లాక్కొస్తున్నావు ఆటోను లాక్కొస్తున్నావు? పెట్రోల్ లేదా? డ్రైవర్ లేడమ్మా. నువ్వు ఉన్నావుగా. మనకి డ్రింకింగ్ వచ్చు కానీ డ్రైవింగ్ రాదమ్మా. మరైతే డ్రైవర్ని పెట్టుకోవచ్చుగా. ఆటో నడపడాకైతే డ్రైవర్ కావాలి కానీ అమ్ముకోడానికి డ్రైవర్ ఎందుకయ్యా? జీతం దండగా. మరి ఆటో కొంటుంది దీనికి లాక్కుపోవడానికా? నేను కొనలేదు నాన్న, ఆ. మా నాన్న కొన్నాడు నాన్న. ఓహో. మనకు లైఫ్ లో మందు తప్ప ఏది కొంటాం రాదు నాన్న. ఆ. నువ్వు ఇలా బేవర్స్గా సుత్తి కొట్టకపోతే కొంచెం ఆటో గంటొచ్చు కదరా. ఒరే ఎవడ్రీడు? భలే బాగుంది మమ్మీ సినిమా. కాసేపు కామ్గా ఉండు. ఆటో తొందరగా పని. థియేటర్ నుంచి ఒకటే న్యూసెన్స్. బుద్ధిందా? మా మమ్మీని వదలండి రా, వదలండి రా. మా మమ్మీని వదలండి రా, వదలండి. మమ్మీ ఆటో ఎక్కు. అవసరం అయితే చావనైనా చస్తాను గాని నీ ఆటోలో మాత్రం ఎక్కను. అర్థం పర్థం లేని ఆవేశాలతో నా కొడుకుని బలి చేయకు. నువ్వు ఇప్పుడు బాధ్యత గల తల్లివి. భర్తగా నిన్ను కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా నాకుంది. నీ మొండితనాన్ని గొప్పతనం అనుకుని విరవేక్కు. నోరు మూసుకుని ఆటో ఎక్కు. ఎక్కు. మమ్మీ మమ్మీ నోర్మి. అది కాదు మమ్మీ. నోర్మి మా నాన్న మాట్లాడుకుని కూర్చో. చిచి, చీకటి పడితే చాలు పీకల దాకా తాగి పడిపోవడం. అన్ని లేబర్ బుద్ధులు లేకలవాట్లు. పాప మొత్తం తాగలేదు మమ్మీ. ఇందాక మనల్ని కాపాడేటప్పుడు దెబ్బ తగిలింది, చాలా రక్తం కారిపోయింది. నేను ఇందాకే ఆటోలో చెప్పబోతే నువ్వు తిట్టావు. ఇదిగో కావాలంటే చూడు. హలో, శ్వేత చెప్పమ్మా. అలాగా పెద్ద ప్రమాదం ఏమీ లేదమ్మా. కాకపోతే పెయిన్ కిల్లర్స్, యాంటీబయాటిక్స్ 4 గంటలకు ఒకసారి వేయాలి. సారీ బాబాయ్, నన్ను ఇబ్బంది పెట్టుకో. ఓ దుర్మార్గుడికి సేవలు చేసే అవసరం నాకు లేదు. ఏదో నా బిడ్డ కోసం తప్పనిసరి అతన్ని భరిస్తున్నానంతే. ఏంటమ్మా మాటలు? మీకోసం ప్రాణాలకు తెగించిన మనిషి గురించి అలా మాట్లాడడం పద్ధతి కాదు. నీలాగే అతను కూడా ఇందాక నాకెందుకు నేను ఊరుకుని ఉంటే ఇప్పుడు అతనున్న పరిస్థితి కన్నా దారుణంగా ఉండేది నీ స్థితి. ఇట్స్ ఆల్ రైట్. ఓ డాక్టర్గా నా పేషెంట్ సంగతి నేను చూసుకుంటాను. మీరు వెళ్ళి పడుకోవచ్చు.
బాబాయ్ కాఫీ. ఏమైనా ఆడాళ్ళేనమ్మా. ఏంటి బాబాయ్ నువ్వు మాట్లాడేది? అదేనమ్మా, రాత్రంతా మెలుకుని అతనికి మాత్రలు వేసావు కదా, దాని గురించి. విషం ఇచ్చి చంపేస్తే ఎక్కడ చచ్చి సుఖపడతాడోనని ఆలోచించే నేను రాత్రంతా మేల్కొని మాత్రలు వేయడవా? నెవర్. నువ్వు వేయక నేను వేయక ఎవరేసి ఉంటారు? ఎరా నువ్వుగానేసావా? అబ్బా నువ్వే కదా తాతయ్య, రాత్రంతా మెలుకుని నువ్వేసాక టాబ్లెట్లు నేను పిసుకొట్టడానికి వేసినప్పుడు పలకరించాం కూడా మర్చిపోయావా? అవునవును, నేనే వేసి ఉంటా. మర్చిపోయా, వయసు అయిపోతుంది కదరా. ఏంటే శివ, ఎలా ఉంది? కొంచెం నొప్పిగా ఉంది సార్. డ్రెస్సింగ్ చేయాలి, ఒకసారి హాస్పిటల్కి రా. రే బుడంకాయ్, రాత్రి నాకు మాత్రలు వేసినందుకు థ్యాంక్స్. నేను నీ ఆటో ఎక్కాలి. ఎక్కువ. మరి మమ్మీ ఒప్పుకోదుగా? ఒప్పించమంటావా? నీ వల్ల అవుతుందా? మీ మమ్మీ రివర్స్ బండి, రివర్స్ గేర్లు వెళ్తే దారిలోకి వస్తుంది. మమ్మీ మమ్మీ మీ మమ్మీకి ఇస్తాను చూడు పెద్ద గుమ్మి. ఓయ్, నా ఆటోలో కాలు ఎట్టావంటే కాళ్ళు ఇరిచేస్తాను, జాగ్రత్త. నీ ఆటో కాదు, మా ఏడుకొండల ఆటో. ఎక్కుతా. ఎక్కితే తంతా. ఎందుకు తంతా? ఆటో పెట్టుకుని రావడానికి కదా? రావడానికి అనుకోండి, కానీ మీ ఇద్దరు ఎక్కడానికి వీల్లేదు. అది నా రూలు. అది చూద్దాం. మర్యాదగా నన్ను ఆఫీస్ దగ్గర, బాబుని స్కూల్ దగ్గర దించి డబ్బులు తీసుకున్నావా ఓకే, లేదంటే డైరెక్ట్ గా పోలీస్ స్టేషన్ కి పోని, అక్కడ తెలుస్తాను ఈ రూల్స్. చెప్పు. పేరంగా పోలీస్ స్టేషన్ కా? మీ ఇల్లే ఒక పెద్ద పోలీస్ స్టేషన్, మళ్ళీ ఇంకో పోలీస్ స్టేషన్. నా కర్మ కళ్ళు కొట్టి పొద్దున్నే దొరికింది బేవర్స్ బేరం. ఒకటి కాకరకాయ వేసు, ఇంకో టమాటా వేసు. చిల్లర లేదు. సాయంత్రం చూసుకోవచ్చు. అయితే పర్మనెంట్ ఖాతా కింద వేసుకోవచ్చా? షట్ అప్ బాబు, ఈవినింగ్ నేను టాక్సీలో వచ్చి పికప్ చేసుకుంటాను. ఓకే మమ్మీ. మమ్మీ ఒక మాట. ఏంటి బాబు ఇవాళ ఏమైంది? ఏంటో మమ్మీ, ఇవాళ చాలా హ్యాపీగా ఉంది. హ్యావ్ ఎ నైస్ డే. వెళ్ళొచ్చా? వెళ్ళొచ్చు. ఒక్క నిమిషం. బాయ్ డాడీ. బాగుందయ్యా, తొందరగా మారిపోయింది. అంటే నేను చెప్పిన మందులన్నీ ఖచ్చితంగా వాడుతున్నావు అనమాట నువ్వు. ఆ మందులో నీకుంటే 1000 రూపాయలు పైనే అవుతుందన్నారు. అందుకని ఏ మందు వాడకుండానే నయం అయిపోయిందంటావా? రోజు తాగే ముందు కొంచెం ఇటు పోసుకుని కొంచెం అటేసుకునేవానండి, తగ్గిపోయింది. ఈ మాట నలుగురికి తెలిసిందంటే మా మందుల షాపులు అన్నీ క్లోజ్. అయినా నీకు ఇదేం పిచ్చయ్యా? నీ ఆరోగ్యం గురించి నువ్వు చూసుకోకపోతే ఇంకెవరు చూస్తారు? నా గురించి ఏ బాధ లేదు సార్. నా తపనంతా నా బాబు గురించే. వాడు ఇప్పుడిప్పుడే నాకు దగ్గర అవుతున్నాడు. దేవుడి దయ వల్ల శ్వేత కూడా మారి నా బాబుని నాకు ఇచ్చేస్తే వాడిని రాజాలా పెంచుకుంటూ బతికేస్తాను. ఆ రోజు కోసమే సార్ ఈ కష్టం అంతా దాచుకుంటున్నాను, ఈ బాధలన్నీ భరిస్తున్నాను. బాగుందయ్యా, మీ ఇద్దరి మధ్య ప్రాణాలు తీసుకునేంత విరోధం. బాబంటే మాత్రం ఇద్దరికి ప్రాణం. విచిత్రమైన మీ కథకి ఆ దేవుడే మంచి ముగింపు ఇవ్వాలి.